గత కొన్ని రోజులుగా కడప నగరంలో అల్మాస్పేట సర్కిల్ వద్ద రెండు వర్గాల మధ్యలో భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. ఒక వర్గం అంటుంది టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరు పెట్టాలి, అలాగే ఆయన విగ్రహం పెట్టాలి. మరొక వర్గం అంటుంది హనుమాన్ సర్కిల్ అని పేరు పెట్టాలి మరియు ఆయన యొక్క విగ్రహాన్ని అక్కడ స్థాపించాలి, నిర్మించాలి. కానీ ఒకసారి మనం గమనిస్తే ఇంతకు ముందున్న గవర్నమెంట్ వాళ్ళు కూడా, అలాగే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా, ఇద్దరు కూడా చెప్పిన విషయం ఏమిటి అంటే ఈ యొక్క సర్కిల్ ని టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మేము ప్రారంభిస్తాము, అలాగే దీని యొక్క ప్రొసీజర్ కూడా జరుగుతుంది గత 2 సంవత్సరాలుగా. ఆ యొక్క మాటను నిలబెట్టుకోవడానికి, ఆ యొక్క హక్కుని నిలబెట్టుకోవడానికి కొంతమంది ముస్లిం సహోదరులు ప్రయత్నం చేయగా, మరి వేరే వర్గం యొక్క వ్యక్తులు దీన్ని ఖండిస్తూ కూడా అలా జరగడానికి వీలు లేదు అని చెప్పి గొడవకి దిగారు. ఇలా రెండు వర్గాల మధ్యలో రాళ్ల దాడి జరిగింది. ముస్లింలు హక్కుపై ఉన్నారు. ఆ ముస్లింలలో కొంతమంది ధార్మిక పండితులు, ఉలమాలు, పెద్దవారు, అలాగే ముస్లిం యువకులు ఒక చోట చేరడం జరిగింది. ఒక మాట గమనించుకుంటే కడప అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎందుకు అంటారా? ఎప్పుడైనా మీరు కడప వెళ్తే బాగా గమనించండి. కడపలో పురాతనమైన మసీదులు, పురాతనమైన దర్గాలు, పురాతనమైన ఆలయాలు కూడా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుండి లేని భేదాలు ఇప్పుడు ఎందుకు పుట్టాయి? ఈ విషయాన్ని మనం ఒకసారి గమనించుకుంటే మన సౌత్ లో హిందూ ముస్లింల మధ్య ఎలాంటి భేదాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఆప్యాయతతో కలిసిమెలిసి ఉంటారు, స్నేహంతో కలిసి ఉంటారు. అలాగే కరోనా కష్టకాలంలో కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకొని భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి ఒక మంచి బలాన్ని చేకూర్చారు. కానీ ఇప్పుడు ఒక చిన్న పేరు వలన ఈ యొక్క వర్గాలు రెండు అయిపోయి మీరేంటి అనే స్థాయికి దిగజారారు. నేను మీకు వివరంగా చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఎక్కడైతే ఎవరికైతే ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకుంటుంది. కాబట్టి ఆ మాటని మేము కూడా ఆ వర్గస్తులు నిలబెట్టుకోవాలి. కాబట్టి గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే గవర్నమెంట్ అక్కడ మాట ఇస్తుందో ఆ యొక్క మాటను నిలబెట్టుకోవడానికి ముస్లిం సహోదరులు నిలబడ్డారు. మరి వేరే వర్గస్తులు ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరే గమనించండి, ఆలకించండి. ఈ రెండు వర్గాల మధ్యలో తప్పు ఎవరిది? ఈ రెండు వర్గాల మధ్యలో ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పు దాడి వైపు వెళ్తున్నారు? ఒక చిన్న పేరు కోసం అన్నదమ్ముల్లా ఉండే మన ముస్లింలు, హైందవ సహోదరులు ఇలా పోట్లాడుకోవడం, ఇలా రాళ్లు దాడి చేసుకోవడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి.